this recurrence relation. So an quotient 1, an minus quotient is minus 6, next it is plus 9. First identify this one is a homogeneous recurrence relation. N minus 2 is there, therefore quadratic equation you will get. Therefore first an plus t square, ఇక్కడ వచ్చే t, ఇక్కడ వచ్చే constant. Therefore you will get t square minus 60 plus 9 is equal to 0. Therefore t is equal to 3, 3. So if you come across with the repeated roots, then there is a general solution, it looks something different. So ఏ విధంగా రాయాలన్నట్టే రిపీటెడ్ రూట్స్ ఉన్నప్పుడు an is equal to, సో c1 అని రాసుకోవచ్చునండి, నేను d1 అని రాసిన మీ ఇష్టం. d1 ప్లస్ d2n ఇంటూ 3 power n, బికాజ్ ఇట్ దీస్ ఆర్ ద రిపీటెడ్ రూట్స్ కాబట్టి. మా అర్థమైందా? ఇఫ్ ఇట్ హ్యాస్ ద రిపీటెడ్ రూట్స్ d1 సార్ c1 ప్లస్ c2n ఇంటూ 3 power n రాసుకోవాలి ఇఫ్ ఇట్ ఈస్ రిపీటెడ్ రూట్స్. ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ రూట్స్, సో మామూలుగా మీకు ఆల్రెడీ తెలుసు power n plus. If it is repeated roots, then you have to write like this. Okay, is it clear? 577 Sai Kirti. Yes, sir. Okay, amma. ఏం నిదానంగా చెబుతున్నావు, ఏందమ్మా టిఫిన్ చేయలేదా? ఓకే అమ్మా. సో నెక్స్ట్ యూ సాల్వ్ దిస్ ఈక్వేషన్. వాట్ ఆర్ ద అమ్మా అమ్మా ఈజ్ ఇట్ విజిబుల్ నా? Yes, sir. Okay. Now we solve. An quotient is 1, an minus quotient is minus 3, an minus 2 quotient is 3, an minus 3 quotient is minus 1. Here is n minus 3 is there, homogeneous equation. N minus 3 is there, characteristic roots means starting with which one amma? T square or T cube here? T cube, sir. T cube. Right. What are the roots you are going to get? Cheppandi naku. If it is T cube, సో ఫస్ట్ ఏం చేయాలి? టీ క్యూబ్ టీ స్క్వేర్ టీ హియర్ కాన్స్టెంట్ అంటే -1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 1, దిస్ ఈజ్ -3 +3 -1. వాట్ ఆర్ ద రూట్స్ వస్తాయమ్మా చెప్పండి. ఇన్ ప్లేస్ ఆఫ్ టీ హౌ మచ్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ యూ విల్ గెట్ ద 0. 1 3 ones ఏనా? సిఎస్సి ఏబి పిల్లలు మంచి పిల్లలమ్మా, అమ్మాయిలు. నాన్న బాయ్స్ కొద్దిగా రెస్పాండ్ అవ్వాలి నాన్న. కనీసం ఇండస్ట్రీలో మీరు అంటూ ఉన్నారని తెలియాలంటే కనీసం అప్పుడప్పుడు రెస్పాండ్ కాకపోతే ఏమవుద్దంటే ఇండస్ట్రీలో మర్చిపోతాం మేమందరం. అసలు సిఎస్సి అంటే ఓన్లీ గర్ల్స్ అని గుర్తొస్తుండదు మాకు. కట్టే అప్పుడప్పుడు మీకు వచ్చినా రాకపోయినా కావాలంటే ముందు రోజు ఫోన్ చేయండి, నేను ఆన్సర్లు కూడా చెబుతా కావాలంటే, అబ్బాయిలకి ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు కూడా రెస్పాండ్ అయితే ఇండస్ట్రీలో సిఎస్సిలో కూడా అబ్బాయిలు డామినేషన్ ఉంది అనిపిస్తుంది. లేదంటే అసలు అమ్మాయిలే ఎక్కువ మంది ఉంటారు. దాంతోపాటు అబ్బాయిల రెస్పాన్స్ లేకపోతే ఇబ్బంది అవుద్ది. నన్న 5B5 నాన్న 5B5 రేపు ఒకసారి నాకు ఫోన్ చేస్తే నీకు ముందే చెబుతా ఆన్సర్లు అన్నీ, కావాలంటే రెస్పాండ్ అవ్వండి కొంతమంది అన్న. ఓకే, సో టీ ఈజ్ ఈక్వల్ టు 111. నాన్న 5B5 ఇప్పుడు చెప్పు నాన్న. టీ ఈజ్ ఈక్వల్ టు 11 అన్నట్లయితే వాట్ ఆర్ ద రూట్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్? C1 plus C2 plus C3 n into whole power 1 power n, సార్. నాన్న నువ్వు ఐఐటి స్పీడ్లో చెబితే నేనేం ఐఐటి కాదు, నేనంతా మామూలు ఎంసెట్ బ్యాచ్ మేమంతా. మళ్ళీ ఇప్పుడు చిన్నగా చెప్పు. C1 plus C2 plus C3 n into whole power. అదే మళ్ళీ అక్కడే కొద్దిగా తెరకాసు చేస్తున్నావు. C1 ప్లస్ C2 ఇంటూ C2 ప్లస్ C2n ప్లస్ C3 n ఇంటూ మళ్ళీ నోటేషన్ చూడు. C1 ప్లస్ C2n ప్లస్ C3 ఏమవుద్ది? అమ్మాయిలు ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. C3 ఇంటూ n స్క్వేర్ ఇంటూ హోల్ బ్రాకెట్ ఇంటూ 1 power n అవుతుంది. అది సో నేను D1 రాశాను. D1 ప్లస్ D2n ప్లస్ D3n హోల్ స్క్వేర్ ఇంటూ 1 power n అవుతుంది దీనికి. ఓకే, వెరీ గుడ్ నాన్న. యూ సాల్వ్ దిస్ ఈక్వేషన్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ రూట్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్? టీ వాల్యూస్ ట్రై చేయండి అమ్మా.
3 sir. నాన్న చెప్పు టీ వాల్యూ ఎంత వస్తాయి నాన్న? 3 రూట్స్ రావాలి మీకు. వాట్ ఆర్ ద 3 రూట్స్? 3 3 3. 3 3 3. 3 3 3. 3 cube 27 minus 3 square minus 27. 0 వచ్చేసిందా? ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా ఎనీ మోర్? మన ఎంత నెంబర్ నాన్న నీది చెప్పావు? 58 sir. 558. ఏం పేరమ్మా? ఏం పేరు? తమీమ్ సార్. తమ్మీమా? ఓకే, వెరీ గుడ్. మా చూడండి అమ్మాయిలు, గర్ల్స్, సో చిన్న చిన్న వాటికి చెప్పడం కాదు, అబ్బాయిలు చూస్తే పెద్ద పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. అది చూసి నేర్చుకోవాలి మీరు బాయ్స్ దగ్గర నుంచి. ఇండస్ట్రీలో చూడండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ టక్కని ఎట్ట చెప్పేశాడు. మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నారు. మావాడు క్యూబిక్ ఈక్వేషన్ టకటక చెప్పేసాడు. ఓకే, వెరీ గుడ్ అమ్మా. సో దీన్ని t-3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 0గా యూ కెన్ రైట్ దట్ వన్. సో దట్ ఈస్ 3 3 3. సో నాన్న తమీమ్ సార్ చెప్పినాను ఇప్పుడు జనరల్ సొల్యూషన్. వాట్ ఇస్ ద జనరల్ సొల్యూషన్? C1 plus వెరీ గుడ్. C2n plus ఓకే. C3n square ఓకే, వెరీ గుడ్. close bracket 3 ఓకే, whole power n. వెరీ గుడ్. సో 3 power n. సో C1 D1 రాసుకోవచ్చు. D1 plus D2n plus D3n square into 3 power n. వెరీ గుడ్ నాన్న. ఇక్కడ సో my anyone from boys side or girls side, can anyone guess that what is the difference between the previous problem and this problem? Basic difference. What is the difference between the previous problem and this problem? Anyone? A0 value, A1 value, A2 value. Very good. So here startup values ichadu. So initial conditions he has given. For the previous problems you didn't mention the initial conditions. Very good. Solve the equation. What are the roots we are going to get for this one? Anyone? Nana Tamim Ansari, roots ఎంత వస్తాయి చెప్పండి నాన్న. Anyone from boys or girls side? You have to by inspection method 2 you have 2 to 2 check. sir. అన్ని 2 sir. Yes sir. మనకి 3 రూట్స్, వీ రిక్వైర్ ద 2 రూట్స్. నువ్వు 2 అనేది ఒకటి చెప్పావు. మిగతా రూట్స్ వాట్ అబౌట్ ద రిమైనింగ్ మిగతా రూట్స్? కూడా 2 sir. అన్ని 2లేనా? ఒకసారి చూడండి కరెక్టా కదా? ఇప్పుడు మీరు చెప్పింది 2 కదా, t-2 హోల్ క్యూబ్ వేస్తే ఇది రావాలి. వస్తుందా లేదు చూడండి మరి. t-2 హోల్ క్యూబ్ అన్ని 2 2 2 అన్నట్లయితే t-2 హోల్ క్యూబ్ వేస్తే ఇది రావాలి. వస్తుందా లేదా చెక్ చేయండి. ఇప్పుడు మీరు 3 రూట్స్ అన్నారు కదా, t-2 ఇంటూ t-2 ఇంటూ t-2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ t-2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. వెదర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ ఈక్వేషన్ ఆర్ నాట్, యూ చెక్ ఇట్. 2 minus 6 plus 1 sir. ఏదమ్మా చెప్పు. 2 minus 6 plus 1 sir. 2 minus 6 plus 1. వెరీ గుడ్. ఎవరు 5b5? Yes sir. చూసావా? వెరీ గుడ్. సొంతగా చేసావా లేకపోతే మెటీరియల్ చూసావా? చేశాను సార్. చూసా మెటీరియల్. ఇదిగోండి సార్, చేశాను సార్. చేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ. అయితే సో 5b5 సాల్వ్ చేశాడు. వెరీ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద t వాల్యూ. ఫస్ట్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ t ఈజ్ ఈక్వల్ టు 2 అని చేసినట్టయితే మీకు t ఈజ్ ఈక్వల్ 1 రాదు. t ఈజ్ ఈక్వల్ 2 చేశారనుకోండి, ఇట్ విల్ సాటిస్ఫై. సో 8 2 క్యూబ్ 8, 7 into 4 28, 16 into 2 32 minus 12. సో 0 వస్తుంది. దేర్ఫోర్ 2 ఈజ్ ఏ రూట్. సో 2 రూట్ కాబట్టి కోషియంట్స్ రాయండి ఇక్కడ. 1 -7 +16 -12. ఫస్ట్ 0 చేశారనుకోండి, సో 1 0, సో 1 వస్తుంది. 1 - 0 1. సో నెక్స్ట్ 2 into 1
2 రాయండి ఇక్కడ. ఇప్పుడు -7 + 2 -7 + 2 హౌ మచ్ -5. సో నెక్స్ట్ -5 అవుతుంది ఇక్కడ. 2 × -5 హౌ మచ్ -10 అవుతుంది. ఇక్కడ -10 వస్తుంది. సో -10 అంటే 16 - 10 +6 వస్తుంది. ఇప్పుడు 2 × 6 12 +12 ఇక్కడ రాయండి. సో రాస్తే 0. దేర్ఫోర్ t - 2 ఇంటూ మళ్ళీ ఇక్కడ క్వాడ్రాటిక్ వచ్చేసింది అనమాట. t² - 5t + 6 = 0 అయిందనమాట ఇప్పుడు. సో ది ఎంటైర్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ యాజ్ t2 ఈజ్ ఏ వన్ ఆఫ్ ద రూట్ అన్నాడు. అంటే t - 2 ఇంటూ ఇక్కడ 1 -5 + 6. సో t² - 5t + 6 అవుతుంది అనమాట. సో దీన్ని ఎనీవే t² - 5t + 6 కెన్ బి రిటన్ యాజ్ t - 2 ఇంటూ t - 3. దేర్ఫోర్ వాట్ ఆర్ ద రూట్స్? t = 2, 2, 3. అదన్నా 5v5 నువ్వే చెప్పు. ఇప్పుడు వాట్ ఆర్ ద సొల్యూషన్? సొల్యూషన్ చెప్పు ఏమవుద్ది? వాట్ ఇస్ ద సొల్యూషన్? నాన్న 5b5 t1 plus c1 ప్లస్ కరెక్ట్. t2n plus మళ్ళీ ప్లస్ అప్పుడే కాదు, తప్పు. sir, c1 c1 ప్లస్ plus t2n plus into sir 2 ఇంటూ power n వెరీ 2 గుడ్, power n వెరీ plus గుడ్, c3 3 power n. వెరీ గుడ్. c1 + c2n ఇంటూ ఆర్ d1 + d2n ఇంటూ 2 power n plus d3 ఇంటూ 3 power n. దిస్ ఇస్ ద జనరల్ సొల్యూషన్. ఓకే, వెరీ గుడ్. సో మరి సో జనరల్ సొల్యూషన్ ఇచ్చేది y హ్యాస్ గివెన్ ద రూట్స్ a0, a1, a2. మరి ఎందుకు ఇచ్చినట్టు? ఎనీవన్ కెన్ గెస్? ఎనీవన్ ఫ్రమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ సైడ్? Substitution method. అదే సబ్స్టిట్యూషన్ చేస్తాం. అదే అసలు దాని నుంచి ఏమొస్తాయి? సబ్స్టిట్యూషన్ అన్ని చేస్తే దాని నుంచి ఏమొస్తాయి అంటున్నా. ఫైనల్గా ఏమొస్తాయి వాల్యూస్ చెప్పండి. ఏందమ్మా? General equation. కరెక్ట్. స్పెసిఫిక్గా చెప్పండి. ఇఫ్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ a0, a1 వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాను ఫైనల్గా వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ గివింగ్ ద a0, a1, a2 వాల్యూస్? ఫైనల్గా వాట్ ఈస్ ద ఏమొస్తాయి మీకు సబ్స్టిట్యూషన్ చేస్తే ఫైనల్గా? ఎనీవన్ ఫ్రమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ సైడ్? సరే, క్లూ ఇస్తా. కాన్స్టెంట్స్ వస్తాయి. ఏం కాన్స్టెంట్స్ అవి చెప్పండి, పేరు పోని. ఇక్కడ మీరు an = d1 + d2 d3లో రాశారు. ఈ d1, d2, d3 కాన్స్టెంట్స్ హౌ మచ్, వాట్ ఇస్ ద కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవాలంటే యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ a0, a1 సంథింగ్. అది a0, a1 ఇచ్చింది దానికోసం అనమాట. ఇప్పుడు an అనేది ఇలా రాశాను. సో ఇది 1 power n కాదమ్మా, ఇది 2 power n లేదు. ఒక్క నిమిషం. 2 power n ఇది. సో ఇది రాశారు. దీనిలో a0, a1, a2 ఇచ్చేసాడు కాబట్టి ఫస్ట్ n = 0 సబ్స్టిట్యూషన్ చేయండి. సెకండ్ 1 సబ్స్టిట్యూషన్ చేయండి. థర్డ్ 2 సబ్స్టిట్యూషన్ చేయండి. యూ విల్ గెట్ ద డిఫరెంట్ ఈక్వేషన్స్. ఫర్ n = 0 దిస్ ఈక్వేషన్ యూ విల్ గెట్. n = 2 యూ విల్ గెట్ దిస్ 3 ఈక్వేషన్స్. సో ఇప్పుడు a0 వాల్యూస్ ఆల్రెడీ యూ నో. a0 = హౌ మచ్? 1, 4, 8. a0 + 1, a1 + 4, a2 + 8. You substitute the values. You will get the new equations like this. You solve these 3 equations. సాల్వ్ చేసినట్టయితే మీకు d1 వచ్చి 5, d2 వచ్చి 3, d3 -4. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇదిగోండి an = దీనిలో సబ్స్టిట్యూషన్ చేయండి. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ వన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో యూ విల్ గెట్ లైక్ దిస్ అనమాట. 5 d1 వచ్చి 5, d2 వచ్చి 3. దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే యూ విల్ గెట్ లైక్ దిస్ అనమాట. సో దిస్ ఈస్ ద వే టు సాల్వ్ ద రికరెన్స్ రిలేషన్ వెన్ హీ హాస్ గివెన్ ద ఇనీషియల్ కండిషన్స్. ఇనీషియల్ కండిషన్స్ ఇచ్చాడంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద కాన్స్టెంట్ వాల్యూస్. మా ఈజ్ ఇట్ క్లియర్? మా 596 మా అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే ఓకే. నెక్స్ట్ యూ నోట్ డౌన్ దీస్ 2 ప్రాబ్లమ్స్. మీరు హోంవర్క్ చేయండి అమ్మా. an - 7 times of an - 1 plus 10 times of an - 2 is equal to 0. Next, this is the so and so. నన్ను ఎవరు మీరు ప్రెజెంటేషన్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు ఎవరు పాపం. ఓకే,
నెక్స్ట్ సార్ సెకండ్ ప్రాబ్లమ్ కి ఏ నాట్ ఈ వాల్యూస్ లేవా సార్? లేవమ్మా, ఏ Okay. ఇనీషియల్ కండిషన్స్ లేవు, జస్ట్ మామూలుగా ఇచ్చేసాడు. ఓకే, Okay. so next one more problem. So already we have discussed this problem. So climbing the stairs problem. So climbing the stairs problem లో already we have discussed with ఇక్కడ చూడండి, టేక్ 1 స్టైర్ ఆర్ 2 స్టైర్స్ అన్నాడు. సో ఒక జంప్ 2 జంప్స్ అలౌడ్. సో ఇక్కడ చూద్దాం ప్రాబ్లం ఎలా చేసామో చూద్దాం. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 4 మెట్లు ఉన్నట్లయితే ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ రీచ్ ద టెంపుల్, అది స్టడీ చేద్దాం ఇప్పుడు. సో 4 మెట్లు ఉన్నాయి, మా n ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు హౌ నెంబర్ ఆఫ్ వేస్ ఎనీవన్ కెన్ గెస్? n ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు అమ్మా నాగ హేమిక 548, మీ ఇంట్లో నీ గురించి పొగుడుతున్నారు, కొద్దిగా మ్యూట్ చేసుకోవాలి. 548 నాగ హేమిక, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసినట్టయితే సో 5 వేస్. సో ఫస్ట్ ఒక జంప్, నెక్స్ట్ ఫస్ట్ మెట్టు నుంచి సెకండ్ మెట్టుకి జంప్ కొట్టాడు, సెకండ్ దానిలో సెకండ్ మెట్టు నుంచి థర్డ్ మెట్టుకి జంప్, థర్డ్ దానిలో థర్డ్ టు ఫోర్త్ జంప్. ఇది సింగిల్ జంపులు అయిపోయింది. ఇప్పుడు డబుల్ జంప్ చూద్దాం. ఫస్ట్ నుంచి థర్డ్కి జంప్, ఫస్ట్ నుంచి థర్డ్కి, నెక్స్ట్ నుంచి సెకండ్ నుంచి ఫోర్త్కి. టోటల్ హౌ మెనీ వేస్? 5 ways. 5 వేస్. సో n ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు సో 5 వేస్లో వీ కెన్ రీచ్ ద టెంపుల్. ఇప్పుడు దీనికి మనం ఓకే, an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చి an-1 ప్లస్ an-2. ఓకే, సో 6 వేస్ అయితే 13 ఇలా చేయొచ్చు. సపోజ్ వాడు 20 వేస్ అన్నప్పుడు ఎలా చేయాలి ప్రాబ్లం? మీరు ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. యూ హ్యావ్ టు ఆల్రెడీ 6, 7, 8, 9 సో ఆన్ అప్ టు 19 దాకా చేస్తే కానీ యూ డోంట్ గెట్ ద 20. సో మై ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ద an వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇలా కాకుండా మనకి సొల్యూషన్ కావాలంటే హౌ టు డూ దట్ అన్నట్టయితే, సో దీన్ని ఏమంటారంటే ఫిబొనాకీ సీక్వెన్స్ అంటారు. సో ఫిబొనాకీ సీక్వెన్స్ ఎలా గుర్తుపడతారంటే, మీరు వాల్యూ చూడండి, 1 + 2 సమ్మేషన్ ఆఫ్ ద 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ విల్ గివ్ ద థర్డ్. సో 1 + 2 వచ్చి 3 అవుతున్నాను, 2 + 3 will give the 5, 3 + 5 will give the 8, 5 + 8 will give the 13. If it is like that, then this sequence is called the Fibonacci sequence. Fibonacci sequence model. సో Fibonacci sequence లో ఇదే మోడల్. ఇప్పుడు 20 కావాలన్నట్లయితే F18 + F19 you have to add, then only you will get the 6765. సో ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ రాయడం కావాలి. సో nth టర్మ్ వచ్చి an-1 ప్లస్ an-2, దిస్ ఇస్ ద రికరెన్స్ రిలేషన్. సో ఇనీషియల్ కండిషన్స్ ఈజ్ a0 ఈజ్ ఈక్వల్ టు 0, a1 ఈజ్ ఈక్వల్ టు 1 ఈ హాజ్ గివెన్. సో మా దీన్ని an-1, an-2 ఈజ్ ఈక్వల్ టు 0. మా దీనికి రూట్స్ ఏమవుతాయి చెప్పండి, ఎనీవన్ కెన్ గెస్ వాట్ ఆర్ ద డిఫరెంట్ రూట్స్? minus మా చెప్పండి, ఎనీవన్ కెన్ గెస్? 2 - 1 sir. 2 - 1. అదేంటి అంత చాలా చిన్నగా చెప్పేశారు అసలు. 2 - 1 + √5/2, 1 - √5/2. కొద్దిగా దగ్గర వచ్చింది. ఎవరమ్మా చెప్పింది, ఎవరు చెప్పండి? వెరీ గుడ్, 39 సార్. 539, వెరీ గుడ్ అమ్మా, షీ గెస్డ్ వెరీ కరెక్ట్లీ. సో యూ హ్యావ్ టు యూజ్ -b + or - √b² - 4ac/2a, అంతేగమ్మా? 539. యూ హ్యావ్ టు అప్లై దట్ ఫార్ములా. మీరు చెప్పిన సబ్స్టిట్యూషన్ చేస్తే రావు నాన్న. సో -b + or - √b² - 4ac/2a వేసినట్లయితే మీకు 1 + or - √5/2 వస్తుంది. దీస్ ఆర్ ద రూట్స్. 1 + √5/2 1 టైము, 1 - √5/2 1 మోర్ టైం. సో రూట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ a0. సో జనరల్ సొల్యూషన్ నాన్న 574 త్రివేణి చెప్పమ్మా, జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది చెప్పు దీనికి? an ఈజ్ ఈక్వల్ టు 574 త్రివేణి మేడం. Sir, అమ్మా చెప్పమ్మా, జనరల్ an ఈజ్ ఈక్వల్ టు C1 into వెరీ గుడ్, C1 ఇంటూ ఒక రూట్ తీసుకో, 1 + √5/2 whole power n ఓకే, 1 + √5/2 హోల్ పవర్ n, వెరీ గుడ్, ప్లస్ plus
C2 into 1 minus root 5 by 2 whole power n. ఓకే, C2 into 1 minus root 5 by 2 whole power n. వెరీ గుడ్. సో ఇప్పుడు A0 A1 వాల్యూస్ ఇచ్చాడంటే వాట్ ఆర్ ద వాల్యూస్ యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్? C1, C2, sir. వెరీ గుడ్. నవ్ A0 ఫస్ట్ n is equal to how much you have to substitute అమ్మా? n is equal to how much you have to substitute? In this equation an is equal to something లో n value how much you have to substitute first? 0, sir. సెకండ్ ఇంకోటి ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి? 1. 1. A0 A1 ఇచ్చాడు కాబట్టి n is equal to 0, n is equal to 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. A1 A2 is equal to something ఇస్తే n is equal to 2 కూడా సబ్స్టిట్యూషన్ చేయాలి. సో n is equal to 0 సబ్స్టిట్యూషన్ చేస్తే you will get A0 is equal to C1 plus C2. 1 సబ్స్టిట్యూషన్ చేస్తే పవర్ 1 కాబట్టి ఇలా వస్తుంది. సో నౌ యూ సబ్స్టిట్యూట్ ద A0 A1 వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తే you will get like this. So now you solving these two equations, how much you are going to get is C1 వచ్చి 1 by root 5, C2 వచ్చి minus 1 by root 5. Now you substitute these two values in this one. దీనిలో సబ్స్టిట్యూషన్ చేయండి. C1 C2 values already you got, just you substitute, finally you are going to get like this. So this is the solution for the recurrence relation or Fibonacci sequence. సో ఇది మోడల్. అంటే ఇప్పుడు సపోజ్ 50 మా ఊర్లో టెంపుల్కి 50 మెట్లు ఉన్నాయనుకోండి. సో ఎన్ని వేస్లో చేయొచ్చు అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ n is equal to 50 సబ్స్టిట్యూషన్ చేసి దీనిలో సబ్స్టిట్యూషన్ చేయండి. యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ వేస్. అదర్వైజ్ మీకు ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం చూపించినట్టు ఇదంతా చేసుకుంటూ పోవాలి. లేదంటే ఇదిగోండి ఇలా మొత్తం చేసుకుంటూ పోయి అప్ టు 49 దాకా చేస్తే కానీ మీకు రాదు. 48 + 49 కుడితే కానీ మీకు 50 రాదు. సో వే టు సాల్వ్ ద ఫిబొనాకీ సీక్వెన్స్ అమ్మా, ఇది మోడల్. సో రికరెన్స్ రిలేషన్స్లో 1 minute అమ్మా. ఓకే మరి దిస్ ఈజ్ ద సాల్వింగ్ ద ఫిబొనాకీ సీక్వెన్స్. గుర్తుపెట్టుకోండి అమ్మా. సో an is equal to an minus 1 plus an minus 2 అయినట్లయితే దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ అవుతుంది అనమాట. సో 50 మెట్లు ఉన్నాయన్నట్టయితే ఇన్ ప్లేస్ ఆఫ్ n is equal to 50 you substitute, you will get the how many ways you will get అనమాట. సపోజ్ n is equal to 100 మెట్లు ఉన్నాయనుకోండి. సో ఇఫ్ సబ్స్టిట్యూట్ n in place of n is equal to 100 you will get the number of ways. అదే మీరు మామూలుగా విడిగా చేసుకుంటూ పోవాలంటే ఇట్ టేక్స్ సో మచ్ టైం. సో దిస్ యూ క్యాల్ ఇట్ as ఫిబొనాకీ సీక్వెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి. యాడింగ్ ద 2 consecutive నెంబర్స్ విల్ గివ్ ద థర్డ్ వన్. సో నెక్స్ట్ వన్ అనమాట. యాడింగ్ ద 2 consecutive నెంబర్స్ విల్ గివ్ ద నెక్స్ట్ వన్ అనమాట. అలా ఉంటే దట్ యూ కాల్ ఇట్ as ద ఫిబొనాకీ సీక్వెన్స్ అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిబొనాకీ సీక్వెన్స్ అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఇది. సో మనం ఈ మోడల్ మీద చాలా ప్రాబ్లమ్స్ అంటే డిస్కస్ చేసాం. ఏంది క్లైంబింగ్ ద స్టైర్స్, తర్వాత ర్యాబిట్స్, వెన్ ద ర్యాబిట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఐలాండ్, ఆ మోడల్ కూడా కాన్సెప్ట్ కూడా దీనికి సంబంధించింది. సో టుడే వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈజ్ ద సాల్వింగ్ ద రికరెన్స్ రిలేషన్ యూజింగ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ అమ్మా. సో 1 minute. నన్ను ఎంతమంది ఇచ్చారు? 94. ఓకే వెరీ గుడ్ నాన్న. 501 శ్రీనివాస్, 501 శ్రీనివాస్, రోల్ నెంబర్ 501 శ్రీనివాస్. ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు, అటెండెన్స్ ఆన్ చేసి వెళ్ళిపోయినట్టున్నాడు. మొన్న రెస్పాండ్ అయ్యావు బాగా. 503 శ్రీకాంత్ బాబు. నాన్న శ్రీకాంత్ బాబు అటెండెన్స్ కోసం నేను చెప్పేది ఇప్పుడు పిలుస్తుంది. 503 శ్రీకాంత్ ఆబ్సెంటు. శ్రీరామ్ ఓకే, నాగదీప్తి ఓకే. 508 చంద్రశేఖర్,
నాన్న చంద్రశేఖర్ 508 చంద్రశేఖర్